హాయ్ అండి, జై శ్రీకృష్ణ. బ్యాక్ నెక్ చాలా బ్రాడ్గా వచ్చిందా? సో బ్యాక్ నెక్ తక్కువగా కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ టిప్ మీకోసం. చూడండి, బ్యాక్ నెక్ బ్రాడ్గా అయినప్పుడు ఇలా ఉంటుంది మనకు. అయితే ఇప్పుడు మనం తక్కువ చేయాలంటే మనకు ఈ సైజులో కావాలి. ఎస్, ఈ సైజులో మనకు కొంచెం చిన్నగా కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, ఈ రెండు నడుములు కరెక్ట్గా చూసుకొని, అలాగే ఈ నెక్ కూడా ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని, ఏ పాయింట్ అయితే ఇలా మనకు సెంటర్లో వస్తుందో చూడండి, ఇక్కడ ఏ పాయింట్ అయితే మనకు సెంటర్లో వస్తుందో, మనం సెంటర్లో మనకు ఎంత తక్కువ కావాలి అంటే ఒక 1 ఇంచ్ తక్కువ కావాలనుకోండి, ఒక 1/2 ఇంచ్ మనం సెట్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ తక్కువ కావాలనుకోండి, మనం ఒక 3/4 ఇంచ్ సెట్ చేసుకొని చూడండి, ఈ విధంగా అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. కింద టాకా కొట్టేసి పైన కూడా ఈ విధంగా టాకా కొట్టేసి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఈ విధంగా వచ్చింది, రైట్? ఈ విధంగా వచ్చిందాన్ని మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ట్రెండింగ్లో బ్యాక్ నెక్ ఉంటుంది కదా, బ్యాక్ ఓపెన్. అయితే ఇక్కడ ఉక్సులు, ఇక్కడ లూపులు పెట్టుకోవచ్చు. అప్పుడు ఇలా ఉంటుంది మనకు ఉక్సులు లూపులు. ఇక్కడ ఉక్సులు పెట్టుకుంటే ఇప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అని అనుకుంటారు. ప్లస్ షోల్డర్ జారదు, ఇది బ్యాక్ ఓపెన్ అయిపోయింది. ఒకవేళ మాకు బ్యాక్ ఓపెన్ వద్దు అనుకుంటే దీన్ని చూడండి, ఈ విధంగా మనం ఇలా సెట్ చేయాలి. ఇలా సెట్ చేసి ఇక్కడ ఈ విధంగా ఒక నార్మల్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఏ పార్ట్ అయితే ఇక్కడ ఓపెన్ ఉందో చూడండి, ఇక్కడ ఓపెన్ ఉందో ఈ పార్ట్లో ఇప్పుడు దీనికి సంబంధించిన గోల్డ్ క్లాత్ ఉంది కదా, ఈ గోల్డ్ క్లాత్ని మనం ఈ విధంగా తీసుకొని ఇక్కడ బాల్స్ అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా బాల్స్ అయినా ఇలా టోటల్గా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఒకవేళ బాల్స్ కాకుండా మనకు ఇంకా కొంచెం ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే కూడా ఈ విధంగా మనం ఇలా సెట్ చేసుకొని, ఇలా అయితే సమోసా షేప్లో పెట్టేసుకొని ఈ విధంగా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి, పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఈ విధంగా మనం సెట్ చేసుకుంటే మనకు నెక్ చిన్నగా అవుతుంది, ప్లస్ మనకు డిజైన్ బ్లౌజ్ కూడా అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇక్కడ నేను నార్మల్గా మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మనం ఈ విధంగా సెట్ చేసుకుంటే ఇది డిజైన్ అయిపోతుంది. ఇక్కడ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇదొక మంచి డిజైన్ లాగా కూడా కనబడుతుంది. ఓకేనా? ఈ టిప్ నచ్చితే